సో అన్న బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎట్లుందన్న ఈ సీజన్ ఎట్లుంది? సీజన్ 8 కాస్త ఎక్కడో నెమ్మదిగా స్టార్ట్ అయిందండి. ఎవరికి అసలు సీజన్ 8 అనేది స్టార్ట్ అయిందా అన్నట్టు కూడా ఎవరికీ తెలియకపోయిండేది. కానీ నా అభిప్రాయం ప్రకారం అవినాష్ అండ్ రోహిణి వీళ్ళెక్కడో నిలబెట్టారు బిగ్ బాస్ సీజన్ 8 అనిపిస్తుంది. అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళిద్దరూ అంటే అవినాష్ గారు టాప్ 5కి వెళ్ళగలిగారు. రోహిణి గారు వెళ్ళకపోవడం కొంచెం బాధాకరం అనిపించింది నాకు. ఎందుకంటే ఆమె టాస్క్‌లు, కామెడీ ఆల్ రౌండర్ షో చేశారు బిగ్ బాస్ సీజన్ 8లో. ఎక్కడో టాప్ 5లో ఉండింటే బాగుండిండు అని నా అభిప్రాయం అండి. కానీ అదే జెన్యూన్‌గా నబీల్ గానీ, నిఖిల్ గానీ, ప్రేరణ వీళ్ళు స్టార్టింగ్ నుండి ఆడారు కాబట్టి జెన్యూన్ ప్లేయర్‌గా ఉన్నారు కాబట్టి నా అభిప్రాయం అండి. ఓకే. విష్ణుప్రియ ఇప్పుడు ఎలిమినేట్ చేశారు కదా! ఫెయిర్ అంటారా? డెఫినెట్లీ ఫెయిర్. ఎందుకంటే మన పృథ్వీ ఉన్నప్పుడు పృథ్వీకే స్టక్ అయిపోయింది. అది కాకుండా చాలా మంది వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా శ్రీముఖి వాళ్ళంతా వచ్చి చెప్పడం జరిగింది విష్ణుప్రియకి, ఇలా గివ్ అప్ ఇవ్వద్దు నువ్వు, నీ గేమ్ ఆడితే నువ్వు ఎక్కడికో ఉంటావు. నిజంగా ఆమె లాస్ట్ 1 వీక్లో ఆడింది కదా పృథ్వీ వెళ్తానే, ఆ గేమ్ కన్నా స్టార్టింగ్ నుండి ఆడింటే విష్ణుప్రియ కంపల్సరీ జెన్యున్గా ఆమె గెలిచేదని అనుకుంటున్నాను నేను. ఓకే. ఎట్లుందన్న ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు కదా! సో వీళ్ళలో టాప్ 2లో ఎవరిని చూడొచ్చు అనుకుంటున్నారు? టాప్ 2లో నా జెన్యున్ ప్రకారం అండి, నాగార్జునకి అటు సైడ్ నిఖిల్ గారు, ఇటు సైడ్ ప్రేరణ గారు ఉంటే పిక్చర్ చూడడానికి బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఓకే. అందరూ గౌతమ్ కూడా విన్ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువనే అంటారు. గౌతమ్, నిఖిల్ అంటున్నారు. కానీ ప్రేరణ కూడా స్టార్టింగ్ నుండి ఉంది కాబట్టి లేడీ కంటెంట్గా ప్రేరణ కూడా కొంచెం ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఎట్లుంది గౌతమ్ గేమింగ్ ఎట్లుంది? గౌతమ్ ఆలోచన తప్ప ఆవేశం ఎక్కువ ఉంది. మొత్తం ప్రతి గేమ్లో ఆవేశంగానే ఆడారు. ఎందుకంటే సింపుల్గా నిఖిల్తో ఆడిన గేమ్ కూడా ఎక్కడో ఆవేశంతో ఆడారు కాబట్టి ఆలోచనతో ఆడింటే అతను కూడా టాక్స్ పరంగా చాలా డెవలప్ అయ్యారని నా అభిప్రాయం. ఓకేనా? ఓకే. ఎట్లుందన్న అవినాష్ గేమింగ్ ఎట్లుంది? సో లాస్ట్ అవినాష్ నిజంగా అండి సీజన్ 8కి అవినాష్ అనేది చాలా జెన్యున్ అండి. అవినాష్ అనేది లేకుంటే అవినాష్ లేకుండా సీజన్ 8 ఎవరు చూసేవారు కాదు. అంత బోరింగ్ ఉన్న సీజన్ 8ని మణికంఠ వెళ్ళిన తర్వాత అంత లేపింది మన అవినాష్ గారే. లేదంటే సీజన్ 8 ఎవరు చూసేవారు కాదు. అయితే ఇప్పుడు రోహిణి గారు అలానే టేస్టీ తేజ బయటకు వచ్చిన తర్వాత కామెడియన్స్ ని విన్నర్స్ చేయరు ఆడియన్స్ అని అన్నారు కదా! సో అలాంటిది ఇప్పుడు టాప్ 3లో అయినా చూడొచ్చు అవినాష్ గారు? డెఫినెట్లీ టాప్ 3 మేబీ ప్రేరణ కానీ గౌతమ్ వీళ్ళిద్దరి మధ్య టక్కఫార్ ఉంది కాబట్టి టాప్ 4 టాప్ 5లో అవినాష్ని చూడగలుగుతామని అంటున్నా. ఇంకా మనకు ఫన్నీగా చెప్పాలంటే ప్రతి సీజన్లో సూట్ కేసు ఇస్తారు కదా, ఈ సీజన్లో కూడా సూట్ కేసు అవినాష్ తీసుకోపోతే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఓకే. ఫైనల్ గా విన్నర్ ఎవరంటే ఎవరని చెప్తారు? ఫైనల్గా నా అభిప్రాయం విన్నర్ నిఖిల్ అవుతే బాగనిపిస్తుంది. నిఖిలే 100% అవుతాడు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో హాయ్ బ్రదర్, బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నా బ్రో. ఎట్లుంది ఈ సీజన్ ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? నిఖిల్ బ్రో. ఎందుకని? నిఖిల్ స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, బేస్ వాయిస్, ఒక మనిషిని చూసి టక్కని నొక్కే బటన్ నొక్కాలంటే నిఖిల్ చూసి నొక్కచ్చు బ్రో. ఓకే. అంటే మరి గౌతమ్ కూడా ఏ ఛాన్స్ ఎక్కువనే అంటున్నారు కదా? గౌతమ్ 3-4 వారాలు తర్వాత వచ్చాడు కదా బ్రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో ముందు 4 వారాలు నిఖిల్ ఓట్లు ఎక్కువ పడి ఉంటాయి. ఇతను ఏంటంటే మధ్యలో టాస్క్లు జరిగేటప్పుడు పక్క వారాలు యష్మిని అట్లా తీసి కావాల్సింగా గుర్తుతాడు. ఇప్పుడు వాళ్ళని తీసి వీళ్ళని తీసి అది పృథ్వీ ఆ టాపిక్ తీసి వాళ్ళని నామినేట్ చేయలేదు, వీళ్ళని నామినేట్ చేయలేదు, అట్లా తీసి నేను బ్లేమ్ చేసి ట్రిగర్ చేసి చేస్తాడు బ్రో. అది నచ్చదు నాకు. ఓకే. ఇప్పుడు మరి నిఖిల్ అంటున్నారు కదా, సో నిఖిల్ ఇక్కడ అతను కాదు తనకి టైటిల్ ఎలా ఇస్తామని కూడా కొంతమంది వర్షన్ ఉంది. సో ఏం చెప్తాం? ఏది బ్రో? కన్నడ అతను కదా. ఒక్కటి బ్రో, ప్రపంచంలో టాలెంట్ ఉన్నోడు, ప్రపంచంలో టాలెంట్ ఉన్నోడు ఏ రాష్ట్రానికి పోవచ్చు, ఏ దేశమైనా పోవచ్చు. టాలెంట్ ఉన్నోడు యాడవి ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళు పోలే, తెలంగాణ వాళ్ళు పోలే, కర్ణాటక వాళ్ళు పోలే, దేశం మన ఇండియా వాళ్ళు పోలే, అదర్ కంట్రీస్ పోయి కమలా హారిస్ వాళ్ళందరూ దుమ్ము లేపుతాండ్రు. అట్లా ఎప్పుడు టాలెంట్ ఉన్నోని ఎంకరేజ్ చేయాలా, కలుపుకొని పోవాలా. ఎప్పటికైనా వాళ్ళు బ్లేమ్ చేసి వీని అట్లా చేయకూడదు. ఓకే. ఎట్లుంది బ్రదర్? అంటే ఇప్పుడు రీసెంట్ గా రష్మి ఎలిమినేట్ అయింది కదా, సో ఫేర్ అంటావా అన్ఫేర్ అంటావా? విష్ణుప్రియ పోవడమే మంచిది బ్రో. ఎందుకంటే ఆమె టాస్క్లు ఆడదు. విష్ణుప్రియ ఊరికే నవ్వుతా ఉంటది. బిగ్ బాస్ లో ఒక ఛాన్స్ వచ్చిందంటే బిగ్ బాస్ లో నవ్వకూడదు. మన టాలెంట్ ప్రూవ్ చేయాలా, ఓటర్స్ కి అట్రాక్ట్ చేయాలా. ఎట్టంటే నాకు ఎవరు వచ్చారు బ్రో ఓట్లు చెప్పు. ఓకే. ఎట్లుంది ఇంకా ప్రేరణ గేమింగ్ ఎట్లుంది? ప్రేరణ గేమ్ బాగుంది బ్రో. కాకపోతే ఆమె మధ్యలో ఏం చేసిందంటే పక్క వాళ్ళని బ్లేమ్ చేసి ఫుడ్ విషయంలో ట్రికెట్ చేసుకొని వాడు ఎక్కువ తిన్నాడు, వీడు ఎక్కువ తిన్నాడు అని క్రియేట్ చేసుకుంటుంది. అది నచ్చదు. అది
ఓకే, రీసెంట్ గా ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు కదా, గౌతమ్ ఏవి చూసి నిన్న అంతా షోకి ఇంకా హైలైట్ వచ్చింది అంటున్నారు. సో ఏం చెప్తావు గౌతమ్ గురించి, గౌతమ్ గేమ్ గురించి? అంటే ఒకటి చెప్తా బ్రో, ప్రతి మనిషిలో ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అనురాగం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ సిచ్యువేషన్ తగ్గట్టు పోవాలా. గౌతము ఏదంటే అతను ముందు బాగా ఆడుతున్నాడు, మధ్యలో ఏంటంటే అతను నిఖిలు ఇతను బయట ఉన్నాడు కదా. గౌతమ్ ముందు, నిఖిల్ ఫస్ట్లో ఉన్నాడు, ఇతన్ని టార్గెట్ చేస్తే మనకు రన్నర్ వచ్చే అవకాశం ఉంది అని ఈ కంటెంట్తో, ఈ బ్యాడ్ మైండ్ సెట్తో క్రియేట్ చేసుకొని ఆయన టార్గెట్ చేసి అట్లా చేస్తున్నాడు. ఎట్లుంది బ్రదర్, అవినాష్ కూడా వెళ్ళాడు కదా, సో అవినాష్ గేమింగ్ అవినాష్ బాగుంది బ్రో, కామెడీ బాగా పండిస్తాడు. బిగ్ బాస్ చెప్పిన వెంటనే కామెడీ ఇమీడియట్లీ స్ప్రెడ్ చేస్తాడు. స్పోర్టీగా ఉన్న టైంలో బాగా చెప్తాడు. కాకపోతే ఒక్కోసారి అవినాష్ ఒక్కోసారి బ్లేమ్ అయిపోయి తనకు తానే పక్కన వాళ్ళని ఏదైనా ఒక బ్యాడ్ వస్తుంది, బ్యాడ్ని వడ్డు వస్తుంది. దాని పృథ్వీని మొన్న ఏదో ఒక బ్యాడ్ వచ్చిందని ఏంది వాడు బ్యాడ్ వర్డ్ పడతాడు, వచ్చాయి బ్రో, కామన్. అది మొబైల్ లేవు, ఏం లేవు, వచ్చాయి, ఒక మాట వచ్చాయి, పడాలా, పడిన వాడు గెట్టోడు. ఓకే, ఓవరాల్ ఈ సీజన్ ఎట్లుంది, నీకు నచ్చిందా? ఈ సీజన్ నచ్చింది కానీ ఇంకా టాస్క్లు పెట్టాలి బ్రో. మొన్న ఈ నాగార్జున షోలు జరుగుతాయి కదా శనివారం ఆదివారం, ఎక్కువ డ్యాన్స్ పెడతాడు. డ్యాన్స్ పెట్టకూడదు, ఫన్ సాటర్డే సండే ఫండ్ అంటారు కదా, డ్యాన్స్ పెట్టి ఆ స్లిప్పులు చూపి ఈ స్లిప్పులు ఆ సినిమాలు చెప్పి చెప్పకూడదు బ్రో. వాళ్ళకు ఆ మూమెంట్లో కంటెంట్లు క్రియేట్ చేసి అది చెప్పాలి. ఎప్పుడు డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్సేనా, ఇంకేం లేదు బిగ్ బాస్. నాగార్జున గారి హోస్టింగ్ ఉంది, అట్లానే ఇప్పటి వరకు నాగార్జున గారి హోస్టింగ్ చేశారు కదా, సో ఇంకా ఎవరినైనా పెడితే మంచిది అంటావు, లేకుంటే నాగార్జున గారిని కంటిన్యూ చేస్తే బెటర్ అంటావా? నా ఉద్దేశం రామ్ చరణ్ పెడితే బాగుంటుంది బ్రో. నాగార్జున పర్వాలే, సూపర్. ఎందుకని రామ్ చరణ్ గారిని పెట్టారు? రామ్ చరణ్ అంటే ఒక అంటే అగ్రివ్ శివాజీ గొప్పతనం అని బేస్ వాయిస్ ఉంది కదా, అది మన ఇంట్లో ఉండే వాళ్ళను ఎట్లా ఫైటింగ్ ఆడతాడో అది చూడాలని ఉంది. ఓకే, ఫైనల్ గా టాప్ 2 ఎవరు ఉంటారు అనుకుంటున్నావు, అలానే కప్ ఎవరు కొడతారు అనుకున్నావు? కప్పు టాప్ 1 టాప్ 2 నిఖిల్ గౌతమ్లో మధ్యలో ఉంటుంది. కానీ ఒక్క 15% 20% నిఖిల్కే అవకాశం ఉంటుంది విన్నరు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో అన్న, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎట్లుందన్న ఈ సీజన్, ఎట్లుంది? సీజన్ 8 కాస్త ఎక్కడో నెమ్మదిగా స్టార్ట్ అయిందండి. ఎవరికి అసలు సీజన్ 8 అనేది స్టార్ట్ అయిందా అన్నట్టు కూడా ఎవరికి తెలియకపోయింది. కానీ నా అభిప్రాయం ప్రకారం అవినాష్ అండ్ రోహిణి వీళ్ళు ఎక్కడో నిలబెట్టారు బిగ్ బాస్ సీజన్ 8 అనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరూ టాప్, అంటే అవినాష్ గారు టాప్ 5కి వెళ్ళగలిగారు, రోహిణి గారు వెళ్ళకపోవడం కొంచెం బాధాకరం అనిపించింది నాకు. ఎందుకంటే ఆమె టాస్క్లు, కామెడీ, ఆల్ రౌండర్ షో చేశారు బిగ్ బాస్ సీజన్ 8లో. ఎక్కడో టాప్ 5లో ఉండింటే బాగుండిండు అని నా అభిప్రాయం అండి. కానీ అదే జెన్యున్గా నబీల్ కానీ నిఖిల్ కానీ ప్రేరణ వీళ్ళు స్టార్టింగ్ నుండి ఆడారు కాబట్టి జెన్యున్ ప్లేయర్గా ఉన్నారు కాబట్టి నా అభిప్రాయం అండి. ఓకే, విష్ణుప్రియ ఇప్పుడు ఎలిమినేట్ చేశారు కదా, ఫేర్ అంటారా? యా,